శ్మశానం నీటితో మునిగిపోయింది. ఖననం ఎక్కడ చేయాలి? చిత్తూరు జిల్లా చిత్తూరు రూరల్ మండలం కుర్చీవేడు పంచాయతీ కుర్చీవేడు మరియు అలుకురుపల్లి దళితవాడలకు సంబంధించి ఉమ్మడి శ్మశానం కుర్చీవేడు చెరువును ఆనుకొని ఉన్నది. 6 నెలల వరకు చెరువు నీళ్లతో శ్మశానం పూర్తిగా మునిగి ఉంటుంది. చనిపోయిన వారిని ఎక్కడ ఖననం చేయాలని గ్రామస్తులు ఇబ్బందులు పడుతున్నారు. ఆంధ్రప్రదేశ్ సర్వీస్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్. అరవింద్ మాట్లాడుతూ కుర్చీవేడు మరియు అలుకూరుపల్లి దళితవాడలకు సంబంధించిన ఈ శ్మశానం సుమారు 2 ఎకరాల విస్తీర్ణంలో ఉన్నది. ఈ 2 గ్రామాలలో సుమారు 150 కుటుంబాలు మరియు 600 మంది జనాభా వరకు నివసిస్తున్నారు. సుమారు 40 సంవత్సరాలుగా ఈ శ్మశానంలో చనిపోయిన వారిని దహన సంస్కారాలు చేసుకుంటూ ఉపయోగించుకుంటున్నాము. అయితే ప్రతి సంవత్సరం ఈ చెరువు సుమారు 6 నెలల వరకు చెరువు నీళ్లు శ్మశానం మీదికి దాదాపు 5 అడుగుల ఎత్తు వరకు నిలిచి పూర్తిగా మునిగి ఉంటుంది. అప్పుడు ఈ 2 గ్రామాలలో ఎవరైనా చనిపోతే కర్మ క్రియలు చేయలేని పరిస్థితి ఏర్పడుతుంది. చనిపోయిన కుటుంబాలలో తీవ్రమైన మనోవేదనకు గురయ్యావలసి వస్తుంది. ఈ సమస్యకు చెరువు నీళ్లు శ్మశానం మీదికి రాకుండా ప్రహరీ గోడ నిర్మించి శాశ్వత పరిష్కారం చూపాలని ఎన్నోసార్లు అధికారులకు మరియు ప్రజా ప్రతినిధులకు గ్రామస్తులు మొరపెట్టుకున్నా మా సమస్యను పట్టించుకునే నాథుడే లేరు అని ఆవేదన వ్యక్తం చేయడమైనది. కుర్చీవేడు దళితవాడలో లక్ష్మీకాంత్ అను విద్యార్థి నవంబర్ 17, 2025 సోమవారం చనిపోతే శ్మశానం పూర్తిగా నీళ్లతో మునిగిపోవడం వలన ఎక్కడ ఖననం చేయాలో తెలియక వేరే దారి లేక జెసిబి యంత్రం సహాయంతో గుంత తీసి చెరువు నీళ్లు శ్మశానంలో ఉబికి వస్తున్నా కూడా నీళ్లలోనే దహన సంస్కారాలు చేయడమైనది. కావున ప్రజా ప్రతినిధులు మరియు సంబంధిత అధికారులు తక్షణమే స్పందించి చెరువు నీళ్లు శ్మశానమీదికి రాకుండా ప్రహరీ గోడ నిర్మాణానికి చర్యలు చేపట్టి శాశ్వత పరిష్కారం చూపాలని గ్రామస్తులు కోరుచున్నారు.